మీరు ఇవే మనకు కనిపిస్తుంది దీంట్లో. కాబట్టి ఇది ఇది చాలా పెద్ద రైట్ సార్. మనం దాని గురించి మళ్ళీ విడిగా మాట్లాడుకుందాం. స్ట్రైట్ అవే ఒకటే ప్రశ్న, సైనిక చర్యకు వెళ్దామా లేకపోతే మరో మార్గంలో పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేద్దామా? అండ్ దానికన్నా వెళ్లే ముందర పాక్ ఆర్మీ వెటరన్ ఆదిల్ రాజా అండి మొన్న ఒక ఇన్ కెమెరా మీటింగ్ వెన్ ఆల్ ఆర్మీ ఆఫీసర్స్ వర్ దేర్, హీ హాజ్ రైజ్డ్ హిస్ వాయిస్ అగైన్స్ట్ దిస్ మునీర్. అంటే బహుశా అతనికి ఈ చైర్ మీద కోరిక ఉండొచ్చు, అంతేగాని ఏదో మన మీద ప్రేమ కాదు, భారతదేశం మీద. మీరు ఎలా వెళ్తారు, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలా దాడులు చేస్తారు, అక్కడ కూడా ఎటకారం వ్యంగ్యం. దాడులు చేసినందుక లేకపోతే అలా ఒకేసారి సివిలియన్ పౌర సమాజం మీద దాడులు చేయటం ప్రమాదకరమైన సంకేతం. అది మనల్ని ఏకాకులం ఆల్రెడీ అయ్యారు, ఇప్పుడు ఏంటంటే నగ్నంగా బయటకు వచ్చేసారు ఇంకా మేము ఏకాకులం అని చెప్పేసి అన్నందుక, లేకపోతే ఆదిల్ రాజా ఉద్దేశం ఏంటంటే మునీర్ పదవీ కాలం కూడా పూర్తి అయిపోయింది, ఐ థింక్ ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్ జనరల్గా. సో అది ఆయన్ని తప్పించి ఆ సీటు ఎక్కడం కోసం, వేరే ఆయనేమో ప్రీమియర్ కావటం కోసం అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆర్మీలో తిరుగుబాటు, పాకిస్తాన్లో అంతర్యుద్ధం, సివిల్ వార్ రెండు వైపులా నడుస్తుంది. అక్కడ అడకెక్కిన ధరలు, పాల ప్యాకెట్లు నీళ్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్న ప్రజానీకం. అంటే వ్యత్యాసం ఏంటంటే మరీ వాస్ట్ ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. ఏంటి సార్ అక్కడ తిరుగుబాటు నిజమేనా, జరిగే అవకాశం ఉందా ఆర్మీలో? పాకిస్తాన్లో ఏది మనం రూల్ అవుట్ చేయలేము, ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. అది ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఒకటి. రెండవది, ఆదిల్ రాజా అతను ఆర్మీ చీఫ్ కి అతను దావేదారు కాదు, అతను దానికి అర్హుడు కాదు, ఎందుకంటే రిటైర్ అయిపోయాడు కాబట్టి. అతను మాట్లాడిన దానికి అతనికి ఆల్రెడీ అతన్ని అసిముని కంటే సీనియర్, రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇంకా అతను దానికోసం మాట్లాడట్లేదు, అదే అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఆదిల్ రాజా తప్ప మనకి ఇంకే సోర్సు లేదు, కాబట్టి ఆదిల్ రాజా చెప్తోంది సత్యమా అసత్యమా మనకు తెలియదు. ఈ మిగతా అక్కడ ఉన్నటువంటి సో కాల్డ్ జర్నలిస్ట్స్, అనలిస్ట్స్ ఆదిల్ రాజాని తప్పు పడుతున్నారు. అంటే ఇతను చెప్పింది ఫస్ట్ తప్పు అంటున్నారు. రెండు, ఒకవేళ అటువంటిది ఏదైనా కొద్ది గొప్ప జరుగున్నా మాట బయట వచ్చి బాహటంగా చెప్పడం అన్నది దేశద్రోహము అని అంటున్నారు వాళ్ళు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. దీని సత్యాసత్యాలు మనకు అఫీషియల్ గా ఎక్కడ తెలియవు. మనకు మన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనకు వచ్చిన సూచనలు ఏంటంటే పహల్గామ్లో జరిగినటువంటి దాడులకు డైరెక్ట్ గా అసీం మునీర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి జరిగాయని తెలుస్తుంది. వెరీ ట్రూ సార్. అది ఇందాక మీరు ఐ థింక్ ఇంకో షోలో మీరు చెప్పారు, హఫీజ్ సయీద్ ఒక ఏదో మృగం వేసుకున్న బట్టలు వేసుకున్న మృగం అని మీరు అభివర్ణించారు దాన్ని. ఒకసారి సార్ అసలు ఇతను ఏం మాట్లాడాడు ముందర, మునీర్ ఏం మాట్లాడాడో చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఆయన అంటాడు ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారట వాళ్ళు, ఏంటో అది ఆ స్ట్రగుల్ ఎలాంటిదో ఒకసారి ఆందోళిస్తాను. आपने जरूर पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers they have sacrificed immensely and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget this story. ఆయన ఏంటంటే రెండు మాటలు మాట్లాడు, ఇన్సెసెంట్ స్ట్రగుల్. వాళ్ళ 4 fathers 5 fathers 6 fathers ఏం చేశారో అది కూడా చెప్పాడు, తర్వాత వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పాడు. చాలా చక్కటి డిక్షన్ అయింది. మరి ఇంగ్లాండ్లో చదువుకుని వచ్చిన జనరల్స్ అందరూ అక్కడే చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు శాంతి సౌఖ్యాలతోటి పరిడవెళ్ళుతూ ఉంటారు. ఈ దేశం మాత్రం పేదరికంలో కొట్టుకుంటా పోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2 nation థియరీ అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. వాళ్ళ 4 fathers అందరూ ఐన్స్టీన్లు, ఆర్కిమెడిస్లు వాళ్ళు ఆవిష్కరించారు. అందువల్ల దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ త్యాగనిరతి అంటే వాళ్ళు ఎవరిని త్యాగాలు చేశారు, భారతదేశ ప్రజల ప్రాణాలని త్యాగాలు చేసి వాడు ఆ సౌధను నిర్మించుకున్నారు. ఆ రక్తాన్ని పునాదిలో పోసి, పాకిస్తాన్ పునాదుల్లో పోసి దాన్ని దేశం అనే పేరుతో ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ని నిర్మించుకున్నారు వాళ్ళు.
అతని మాటల్లో ఆవేశం చూసారా? అంటే గబాలను నేను ఇప్పుడు రిటైర్ అయిపోతాను, నేను ఇమ్మీడియట్గా నేను ప్రీమియర్ అవ్వాలి అని. ఈయన అలా మాట్లాడేసరికి ప్రైమ్ మినిస్టర్కి ఒక్కసారిగా సీటు కింద మంట అంటుకుంది. ఆయన ఇంకో మాట మాట్లాడు, బిలావత్ ఇంకోటి మాట్లాడతాడు. సో అది అంటే మునీర్ వ్యవహారం ఏంటి? ఐఎస్ఐ డీజీగా ఉన్నవాడు అంతకుమించి ఏం మాట్లాడతాడు సార్ ఇంతకుముందు? ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడు. ప్రైమ్ మినిస్టర్ అవుతే తన స్టేటస్ నుంచి తగ్గినట్లే. ఆ దేశాన్ని శాసించాలి, ఆ దేశాన్ని నడిపించాలి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ నడిపించట్లేదు ఆ దేశం. ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ఒక కట్పుతులి. కాబట్టి ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడు, ప్రెసిడెంట్ అవ్వడు. ఈయన ఆర్మీ చీఫ్ గానే ఉంటాడు. ఈయన రిటైర్ అయిపోయిన యాక్చువల్గా నెక్స్ట్ కొన్ని వారాల్లో రిటైర్ అవుతున్నాడు అనగా ఆయనను షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ గా నియమించి, అంటే రిటైర్మెంట్ ఆల్మోస్ట్ అయిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ ఆర్మీ చీఫ్ గా పెట్టి, ఆయనకు ఏ ఆర్మీ చీఫ్ కైనా 3 ఏళ్లే ఉండేది గతంలో. ఆ 3 ఏళ్ళని 5 ఏళ్ళు చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు రమారమి వచ్చే 4-5 సంవత్సరాలు అసీం మునీరే ఈరోజు పాకిస్తాన్ కి సైన్యాధ్యక్షుడు ఉండబోతున్నాడు. కాబట్టి అక్కడ ఆ దేశంలో ప్రైమ్ మినిస్టర్షిప్ కావాలని ఎవరు కోరుకున్నామో మూర్ఖుడే అని అనుకోవాలి మనం. వాళ్ళు ఎవరికి కూడా శక్తి లేదు, వాళ్ళకి ఎవరికి ఎటువంటి అక్కడ సీన్ లేదు. కంప్లీట్ బహుశా ఈయనే షహబాజ్ షరీఫ్కి అవకాశం కల్పిస్తాడేమో ప్రధానమంత్రిగా కొంతకాలం మీరు కొనసాగండి అని. రేపు పొద్దున జరగబోయేది అదే. అపాయింట్ చేశాడు ఆయన. షహబాజ్ షరీఫ్ ను అపాయింట్ చేసిందే అసీం మునీర్. ఇమ్రాన్ ఖాన్ అపాయింట్ చేసింది కూడా ఆర్మీని. కమర్ జావేద్ బాజో అపాయింట్ చేశాడు. కాబట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అన్నవాడు ఆర్మీ చీఫ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారట. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇందాక నేను హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుతున్నాను. హఫీజ్ సయీద్ ఏదో బట్టలు తొరిగిన మృగం కానే కాదు. హఫీజ్ సయీద్ అన్న వ్యక్తి ఎవడని, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని 1000 మందిని వాళ్ళు రేపు పొద్దున చెప్పమంటే చెప్పేస్తారు. వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళకి మొత్తం లష్కరే తోయిబా, మనకు జైషే మహమ్మద్ లాంటి వాళ్ళకి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రేపు పొద్దున మొయ్యండ్రా అంటే మొత్తం మూసేయగలుగుతాడు. వాళ్లకు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకు సంస్థలు ఇంపార్టెంట్ కాదు, ఐడియాలజీ ఒకటి ఇంపార్టెంట్. హఫీజ్ సయీద్ ఈజ్ జస్ట్ అ స్పోక్స్ పర్సన్ ఫర్ అసీం మునీర్. హఫీజ్ సయీద్ ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీకి దానికి ఎటువంటి తేడాను లేదు. ఇద్దరు ఒక్కటే అన్న విషయం మన కన్ఫ్యూజన్, ప్రాబ్లం అంతా మనతో ఉంది కదా, వాళ్ళతో కాదు కదా. అలాగే మనకు మిషేల్ రుబిన్ అని చెప్పేసి ఒక సీనియర్ గతంలో అమెరికన్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ సెక్యూరిటీ అధికారి మిషేల్ రుబిన్ అని, అతని ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ చాలా స్పష్టంగా చెప్పాడు, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేయాలి, అసీం మునీర్ నే డైరెక్ట్ గా టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేయాలి. అసీం మునీర్ కి ఒసామా బిన్ లాదెన్ కి ఏమీ తేడా లేదు. ఒసామా బిన్ లాదెన్ గుహల్లో ఉంటాడు, ఇతను ప్యారిస్ లో ఉంటాడు. ఆ రెండు తప్ప, ఆ ఒక్క విషయం తప్ప ఏం తేడా లేదు వీళ్ళిద్దరికి అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి హఫీజ్ సయీద్ వీళ్ళు ఎవరో చేస్తున్నారు తప్పుదారు, వీళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు, లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు వీళ్ళు పాకిస్తాన్ సైన్యం, ఈ నేరేటివ్ అంతా కూడా చాలా తప్పు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లష్కరే తోయిబా ఈజ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళ సైన్యంలో అభిన్న భాగం, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళ సైన్యం ఏం చేయదలుచుకుందో, ఐఎస్ఐ ఏం చేయదలుచుకుందో దానికి లీవర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడాలి అన్నది లీవర్స్ ఉంటాయి. లష్కరే తోయిబా మీద ప్రెషర్ వచ్చి, వాళ్ళ మీద బ్యాన్లు వచ్చి, ఫటఫ్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి టీఆర్ఎఫ్ అని కొత్త తీసుకొచ్చి పెట్టారు. దాంట్లో ఉన్న వ్యక్తులందరూ అక్కడ వాళ్ళే. సో కొత్త పేరు పెట్టి మారుస్తారు. మాకేం తెలియదు, అది లోకల్ గా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసినందుకు వాళ్ళకి చాలా ఆక్రోషంతో వాళ్ళు ఏదో రెసిస్టెన్స్ చేస్తున్నారని చూపించడానికి కోసం తయారు చేసినటువంటి ఇంకొక ఇద్దరు మాట్లాడారు సార్. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమంటాడు, స్వాతంత్ర సమరయోధులు అంటాడు. ఇంకొక ఆయన రక్షణ మంత్రి, ఈ దరిద్రం ఈ చండాలం మేము 30 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం అంటాడు. ఆయన పేరు ఆసిఫ్, ఖ్వాజా ఆసిఫ్. సో ఒకళ్ళొక్కళ్ళు వాళ్ళు మరి రాత్రి 8 గంటల తర్వాత మాట్లాడిన మాటలు కాబట్టి ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి నిజాలు చెప్పారో మనకి తెలియదు. మొత్తానికి నిజాలు అయితే చెప్పేస్తున్నారు, 1 by 1 చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు అసీం మునీర్ చెప్పిన దాంట్లో ఆర్ 4 fathers have struggled అంటున్నాడు. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్ కి స్వతంత్రం రాలేదు, పాకిస్తాన్ క్రియేట్ చేయబడింది. Yes, it was created. భారతదేశానికి వచ్చింది.
కాబట్టి దానికోసం స్ట్రగుల్ చేయలేదు. వాళ్ళ స్ట్రగుల్ అంతా ఏంటంటే లేదు గిరిధర్ గారు, మీతో నేను ఇక్కడ విభేదిస్తాను, కొంచెం శాంతంగా వినండి. స్ట్రగుల్ చేసిన మహమ్మద్ అలీ జిన్నా పేరుతోటి మా ఊళ్ళో ఒక టవర్ ఉంది, మరి వాళ్ళ జాతి పిత. ఆ ఔరంగజేబు రోడ్డు పేరుని గవర్నమెంట్ మార్చి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. సంతోషం, ఆయన ధార్మికుడు, ఈ దేశానికి రాష్ట్రపతిగా చేశారు, నిస్వార్థంగా సేవలు అందించిన మహానుభావుడు. మహమ్మద్ అలీ జిన్నా పేరు తీయటానికి సాహసించలేకపోతున్నాయి ఏ ప్రభుత్వం. పాకిస్తాన్ జాతిపిత పేరు గుంటూరులో ఉంటుంది, ఆ పేరుతోటి ఒక టవరు, ప్రజలందరూ అక్కడికి వెళ్ళి దర్శించుకోవటాలు. జాతిపిత ఉన్నాడండి, అతను అన్నమాటతో నేను ఏకీభవిస్తా. వాళ్ళ స్ట్రగుల్ గురించి మీరు చెప్పారు. మేము మా ఫోర్ ఫాదర్స్ చాలా స్ట్రగుల్ చేశారని చెప్పాడు కదా. వాళ్ళ స్ట్రగుల్ అంతా ఏంటంటే డైరెక్ట్ యాక్షన్ డే అని చేశారు వాళ్ళు. డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి కొన్ని వేల మంది హిందువులని దేశవ్యాప్తంగా ఊచకోత కోసారు. దానితో కాంగ్రెస్ నేతలు ఏమనుకున్నారంటే ఇంకా వీళ్ళతో బతకలేం మనమని పాకిస్తాన్ ఒప్పుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ స్ట్రగుల్. వాళ్ళ స్ట్రగుల్ అంటే హిందువులను ఊచకోత వేయడం, అదొక్కటే వాళ్ళ స్ట్రగుల్, అంతకు మించి ఇంకేమీ లేదు. రెండవది, మీరు అడిగినటువంటి జిన్నా టవరు, జిన్నా ఏదైతే ఉందో మన గుంటూరుకు సంబంధించి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, వాళ్ళు ఎందుకు మార్చలేకపోయారు వాళ్ళు? కాంగ్రెస్ సంగతి వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం చేశారు, మరి టీడీపీ ఎందుకు మార్చలేదు, మరి జగన్ ఎందుకు మార్చలేదు? సో ఈ ప్రశ్నలు అందరి మీద ఉంటాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన దాని గురించి ఎందుకు స్పందించట్లేదు? బీజేపీ లీడర్స్ దాంట్లో మినిస్టర్స్ గా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఏ పార్టీ దీనికి పారదర్శకంగా ఉన్నారు చెప్పండి నాకు. అన్ని పార్టీలు కూడాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు దీనికి బాధ్యత వహించవలసిందే. ఈ రోజు దాకా ఆ పేరు మార్చలేకుండా ఉన్నటువంటి